బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. ఆయన భవిష్యత్తు గ్యారంటీ కాదు బాబు, ఇది మోసానికి గ్యారంటీ. మోసం ఎంత జరుగుతూ ఉంది అని చెప్పేటటువంటి కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. అది కానీ వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 2014లో చాలా హామీలు ఇచ్చాడు. ఇలాగే అన్నిటికన్నా మించి రైతు రుణమాఫీ అన్నాడు. ఆ పేషెంట్ రుణమాఫీ, ఏ రుణం రైతు తీసుకున్నా సరే రుణమాఫీ. ఎవరైనా ఇలాగ లేడీస్ కనపడితే అమ్మ ఏంటి నీ మెడలో బంగారం లేదు, మీ ఆయన బ్యాంకులో పెట్టుకున్నాడా, ఏం కంగారు లేదు, నువ్వు సైకిల్ కొట్టాయి నీ బంగారం నీకు వచ్చేసి. కానీ ఒకసారి అలా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తే ఫోన్ చేసి వాళ్ళు చెప్పారమ్మా మీ బంగారం తీసుకెళ్ళి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం రద్దు చేసింది. చాలా సంతోషపడ్డారు. అలాగే జరుగుతుందని ఆశపడ్డారు. రైతులు ఈ దుర్మార్గుల పాలన వల్ల, వీళ్ళ విధానాల వల్ల రైతులందరూ అప్పుల పాలైపోయారు. అందుకని ఈ రోజు మీరు చూస్తే ఖర్చులు పెరిగాయి రైతులకి, కానీ ఆదాయం రావడం లేదు. ఏ రైతు చూసినా అప్పే. అందుకనే చెప్పారు రైతులు తీసుకున్న అప్పులు పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా ఇచ్చారు. మా ఆడబిడ్డల వ్యవసాయం కోసం బంగారు తాకట్టు పెట్టారు. మొదటి సంతకం రుణమాఫీ పైన పెట్టి మా ఆడబిడ్డలు ఏవైతే బంగారం తాకట్టు పెట్టారో పూర్తిగా మీకు ఇడిపించే బాధ్యత, ఆ బంగారం మీకు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను.